అందరికీ పరిష్కారం ఒకటి కాదు, వేరు సమస్యలు. కొంతమందికి ఆర్థిక సమస్యలు అయితే, కొంతమందికి ఆరోగ్య సమస్యలు. కొంతమందికి ఆర్థికం బాగుండి ఆరోగ్యం బాగుంటారు, కానీ పిల్లల జీవితాల్లో మంచి పరిస్థితులు లేవు. కొంతమందికి అన్నీ బాగుంటాయి కానీ పిల్లలు ఉండరు. కొంతమందికి అన్నీ బాగుంటాయి కానీ ఎవ్వరితో కూడా సమాధానం లేకుండా, ఎవ్వడు కూడా దిక్కుముక్కు లేనట్టు వాళ్ళందరినీ విడిచిపెట్టి దూరంగా పెట్టి, ఒక్కొక్కరికి ఒక్కొక్క దప్పిక. ఆ పరిస్థితికి ఆ వ్యక్తికి మరేదో ఇస్తే ఆ వ్యక్తికి నెమ్మది కలగదు. ఆ వ్యక్తికి ఏది అవసరమో అది ఇస్తే మాత్రమే ఆ వ్యక్తి సేద తీర్చబడుతుంది. అందుకే దావీదు అంటాడు, ఆయన నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు. ఆయన నా ప్రాణమునకు ఏం తీర్చున్నాడండి? సేద తీర్చున్నాడు. మన ప్రాణానికి సేద తీర్చబడాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరి మనసులో, ఎవరి హృదయంలో ఏ బాధ ఉందో ఆయన తెలిసి ఎరిగిన వాడై ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా మన దగ్గరకు వచ్చి మనకు సహాయం చేయడానికి శక్తి కలిగిన వాడు. నీ మనస్సు పక్కనున్న వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, నీ పరిస్థితి నీ పక్కన కూర్చున్న వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కొన్ని పరిస్థితులు నీ భర్తకు కానీ నీ భార్యకు కూడా అర్థం కావచ్చు. కానీ నీ దగ్గరకు వచ్చిన ఆ దేవునికి మాత్రం ఖచ్చితంగా నీ పరిస్థితి ఏంటో ఆయనకి ఖచ్చితంగా తెలుసు.